ఒక్క సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష, డైరెక్ట్గా సుమారుగా $1 billion ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకోసిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న గారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, టీసీఎస్, వేర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష, ఎందుకంటే నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి, అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష. మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను అడిగాను వాళ్ళని, మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం, మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము ఎక్కడా లాలుచి పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల, కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష. మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచులుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే, ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. ఒక ఉదాహరణ, సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు, టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఆ ఈవీ కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష, ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతాయి, 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, ఐటీఐ పాలిటెక్నిక్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి, కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి, థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది. ఇట్లా ప్రతి ఎకో సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష. దానికి కావాల్సిన మన హౌసింగ్ చేయాలి, దాని తర్వాత మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి. ఈ మొత్తం ఎకో సిస్టమ్, వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువకులకి మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. వైకాపోలు మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఒక కప్ కాఫీ తప్ప, ఒక కప్
టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్ గా. ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష, ఇది పారిపోతాం అంటారు. నో ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్, హీ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అనుమతి మళ్ళీ నేను ప్రశ్నించాలి. క్వశ్చన్ నెంబర్ 14237 కందులు దుర్గేష్ గారు. అధ్యక్ష, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, బుడ్డా వెంగళరెడ్డి గారి యొక్క సేవల్ని సంస్మరించుకుంటూనే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర వారి పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన ఏమీ లేదనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో మనం చరిత్రలో చూసినప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటం 1857లో సిపాయిల తిరుగుబాటు అని చెప్పి చరిత్రలో లిఖించారు అధ్యక్ష. కానీ అది అవాస్తవం అధ్యక్ష. 1846 సంవత్సరంలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది అధ్యక్ష. 1846 సంవత్సరంలో 500 మంది సైన్యంతో మొదలుపెట్టిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఒక సంవత్సరం కల్లా దాదాపు 9,000 మంది సైన్యాన్ని సమీకరించి ఆ ఏడాదిలోనే 4 యుద్ధాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు జనరల్ కాక్రేన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని కోయిలకుంటలో వేలాది మంది ప్రజల సమక్షంలో భారతీయులందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, మరొక ఎవరు కూడా ఇంకులాబ్ జిందాబాద్ లేకుంటే స్వాతంత్రం కావాలని చెప్పి ఎవరు కూడా అడగకూడదని చెప్పేసి ఒక కుందు నది ఒడ్డున ఆయన్ను బహిరంగంగా ఉరిదీయడం అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆకాంక్ష అధ్యక్ష. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు జాతీయవాదుల ఆకాంక్ష. దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా బుడ్డా వెంగళరెడ్డి గారు అధ్యక్ష అపర దారకర్ణుడిగా రాయలసీమ ప్రాంతంలో పేరిన అధ్యక్ష. 1866 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కరువు పరిస్థితులు దాపురించే అధ్యక్ష. అంటే దాన్ని డొక్కల కరువు అంటారు అధ్యక్ష. ఆ రోజు అంటే చరిత్రకారులు చెప్పేదాన్ని బట్టి రేగడి మట్టిలో మజ్జిగ కలుపుకొని తిన్న సందర్భాలు అధ్యక్ష ఆ రోజు ఉండే ప్రాంత ప్రజలు. అదే కలబంద ఆకుల గుజ్జును తిని ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కాపాడుకునే సందర్భంలో తన దగ్గరున్న వేలాది బస్తాల గింజలన్నింటిని కూడా ఆయన ఈ కార్యక్రమానికి పేదలకు అన్నార్థులకు అన్నం పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉయ్యాలవాడ గ్రామానికి ఈ ఆహార కేంద్రాలను గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత ప్రజలను అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి మెచ్చి అప్పుడు విక్టోరియా మహారాణి గారికి కూడా ఆ సమాచారం తెలిసి ఆయన బ్రహ్మాండమైన అవార్డును కూడా బహుకరించడం జరిగింది అధ్యక్ష. ఆ అవార్డుకు రక్షణ కోసం ఉయ్యాలవాడలో వాళ్ళ ఇంటి దగ్గర ఆ కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష. అది అందరికీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణం, భారతదేశానికి కూడా గర్వకారణం అధ్యక్ష. ఇటీవలనే ఈ బుడ్డా వెంగళరెడ్డి గారి గురించి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఉయ్యాల నరసింహారెడ్డి గారు అదేవిధంగా బుడ్డా వెంగళరెడ్డి గారి వర్ధంతులను అధికారికంగా జరిపే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానండి. ఓకే ఓకే. రేనాటి సూర్యచంద్రులని రేనాడి ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఉయ్యాలవాడలోనే పుట్టారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానీ బుడ్డా వెంగళ